నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలోని అమెరికా చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనేదైతే మనకి అనిపిస్తుంది. సో ముఖ్యంగా ట్రంప్ తీసుకుంటే ఇరాన్ 24 గంటల్లో ఖతం చేసేస్తాము, ఈ రాత్రికి ఇంకా ఇరాన్ అవుట్, పెద్ద పెద్ద సైన్యాన్ని మేము సిద్ధం చేశాము, ఇప్పటి వరకు ఉన్న దాడులు వేరు, ఇకపై జరిగేది వేరు అని అంటూ ఉన్నాడు. సో ఎట్లా తీసుకోవచ్చు సార్ దాన్ని? నిజంగానే అంత బలం ఉందా? ఇరాన్ అంత వీక్ గా ఉందా? అసలు ఇరాన్ బలం ఏంటి? ట్రంప్ అనౌన్స్మెంట్ ఏం చేశాడంటే, మేము ఆల్రెడీ వాళ్ళ అధ్యక్షుడిని చంపేశాము, అలాగే 50 మంది టాప్ లీడర్స్ ని చంపేశాము. ఐఆర్జిసి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ని ధ్వంసం చేసేసాము, 9 నౌకల్ని చేసేసాము. అట్లాగే వాళ్ళ మిసైల్స్ కావచ్చు, మిసైల్ లాంచర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అవి దాదాపు 400 పైన ఇరాన్ లో ఉన్నాయి. ఇక మిసైల్స్ అయితే కొన్ని వేలు ఉన్నాయి, 3-4 వేలు మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో మిసైల్స్ 50% మిసైల్స్ మేము ధ్వంసం చేసేసాము, మిసైల్ లాంచర్స్ ని ధ్వంసం చేసాం, వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటిని కూల్చేసాము. కాబట్టి ఇరాన్ కాళ్ళబేరానికి వస్తుంది, సరెండర్ అయిపోతుంది. మేము మాకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాము, ఈ నైట్కి ఇరాన్ ఖతమైపోతుంది అన్నట్టుగా ఆయన అనౌన్స్ చేశాడు. మరోవైపు అమెరికాకు సంబంధించిన ఫోర్సెస్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది పెరిగింది. ఇటు సైప్రస్లో కానీ, తర్వాత డిగో గార్సియాలో కానీ వాళ్ళు క్యాంపింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళ మిలిటరీ ఇన్స్టాలేషన్స్ మీద ఇరాన్ అటాక్ చేస్తుంది కాబట్టి వాళ్ళు కొంత డైవర్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఇరాన్ని ఖతం చేయడం సాధ్యమేనా? ఇరాన్ కున్న బలాలేంటి, బలహీనతలేంటి, అమెరికా చేయగలదా ఈ పని? సో ఈజీగా అంటే వేరే ఇప్పుడు అదేంటి మొన్న ప్రెసిడెంట్ ని తీసుకొచ్చారు కదా, అట్లాగా మధురోని తీసుకొచ్చినట్టుగా ఇరాన్ లో కూడా తాము ఆల్రెడీ చంపేశారు ప్రెసిడెంట్ ని. కాబట్టి తమకు అనుకూలమైన పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే మామూలుగా అమెరికా దాదాపు ఇప్పటి వరకు 80 దేశాల్లో ఇలాగే అక్కడ సైనిక తిరుగుబాట్లను రకరకాలుగా గ్రిప్ లో తీసుకొని వచ్చి వాళ్ళ కంట్రోల్లో ఉన్న ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం అనేది అమెరికా మొదటి నుంచి కూడా చేస్తుంది. సో వాళ్ళ పర్పస్ కూడా ఇది. అంటే ఏ దేశమైనా తమకి లొంగి ఉండకపోతే, వెనిజులాలో కూడా అదే జరిగింది. వెనిజులా ప్రెసిడెంట్ వీళ్ళని ధిక్కరిస్తున్నాడు కాబట్టి వెనిజులాని ఆపేసి ధిక్కరించి, ఇక్కడ ఏంటంటే ఓన్లీ ధిక్కారమే కాదు, ఇక్కడ ఫైనల్ గా ఎకనామిక్సే ఉంటది. ఎందుకంటే వెనిజులాలో కూడా రష్యా, చైనా, ముఖ్యంగా చైనా డామినేషన్ గా ఉంది. సో దాన్ని కట్ చేయాలంటే వెనిజులాలో తమ ప్రభుత్వం ఉండాలి. ఇరాన్ కూడా అంటే ఇరాన్ ఆయిల్ అంతా చైనాకి వెళ్తుంది, డిఫెన్స్ అగ్రిమెంట్లు అంతా రష్యాతో ఉంది. సో రష్యా ఇరాన్ ని కట్ చేయాలంటే, రష్యా చైనాని కట్ చేయాలంటే ఇరాన్ ని తమ కంట్రోల్లోకి తీసుకురావాలి. రెండోది ఏంటంటే వాళ్ళు మొత్తం ఈ మిడిల్ ఈస్ట్ దీని మీద పట్టు సాధించాలంటే కూడా ఇరాన్ ఒకటే వాళ్ళకి అడ్డంకిగా ఉంది. ఆల్రెడీ గల్ఫ్ దేశాలన్నీ సరెండర్ అయిపోయినాయి. ఇంకా ఏ దేశాలు, ఈజిప్ట్ కానీ, జోర్డాన్ కానీ ఇలాంటి ముస్లిం దేశాలు కూడా వాళ్ళకి అడ్డు చెప్పే పరిస్థితి లేదు. ఓన్లీ ఇరానే వాళ్ళకి పక్కలో బల్లెంలాగా మారిపోయింది. సో ఇరాన్ని కానీ తమ కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంటే ఇంకా తిరుగు ఉండదు గల్ఫ్ దేశాల్లో, మిడిల్ ఈస్ట్ లో అనేది వాళ్ళకున్న ఇది. అట్లాగే చైనా అడ్వాన్స్మెంట్ అని కూడా కట్ చేయొచ్చు. ఎందుకంటే ఎకనామిక్ గా చైనా అనేది చాలా పెద్ద రైవలరీగా మారిపోయింది. అట్లాగే డిఫెన్స్ లో రష్యా కూడా చాలా కాంపిటేటర్ గా అమెరికాకి మారింది. సో దీనిలో నుంచి తగ్గించుకోవాలనేది కూడా ఒక లక్ష్యం. సో ప్రధాన లక్ష్యం ఏంటి? రిజీమ్ చేంజ్, ఇరాన్ లో ప్రభుత్వాన్ని తమకు అనుకూలంగా ఉండేది చేయడం, దాన్ని ఖమేనీని చంపేయడం ఫస్ట్ విజయం. కాకపోతే ఇక్కడ మామూలుగా ఎప్పుడైనా రిజీమ్ చేంజ్ రావాలంటే కొన్ని కండిషన్లు ఉండాలి. అక్కడ ప్రజల్లో అసంతృప్తి ఉంది, ప్రజల్లో తిరుగుబాటు ధోరణి ఉంది, కానీ దాన్ని సక్సెస్ఫుల్ గా ఇరాన్ ప్రభుత్వం అణచివేసింది. కొన్ని వేల మందిని ప్రజల్ని చంపేసింది, ఇంకొన్ని వేల మందిని జైళ్లలో పెట్టింది. ఒక నిరంకుశంగా అయితే అణచివేసింది ఆ ఉద్యమాన్ని. కానీ ప్రజల్లో లోపల నివురుగా పండిప్పులాగా ఉండొచ్చు. సో ఇప్పుడు అనుకూలత వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ కూడా బయటకు వస్తాయి. అంతవరకు ఓకే, కానీ అది సరిపోదు. ఒక ప్రభుత్వం మారాలంటే అది సరిపోదు. ప్రభుత్వం మారాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే అక్కడ బలమైన ఒక ఎలీట్ వర్గం ఉండాలి. అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిన ఒక వర్గం అక్కడ ఉండాలి. అటువంటిది ఇరాన్లో ఇప్పటి వరకు లేదు. కాబట్టి అది సాధ్యం కాదు. రెండోది ఓన్లీ ఎయిర్ స్ట్రైక్స్ ద్వారానే
ఇరాన్ లాంటి అతిపెద్ద 9 కోట్ల పాపులేషన్ ఉన్న దేశంలో వెళ్ళి గవర్నమెంట్ ని చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. గ్రౌండ్ లో వెళ్ళాలి. గ్రౌండ్ లో వెళ్ళి ఫైట్ చేయడానికి ఇప్పుడు అమెరికా సిద్ధంగా లేదు. ఆల్రెడీ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ 20 ఏళ్లలో ఆఫ్ఘనిస్తాన్ లోనే ఏమి చేయలేకపోయింది. చిన్న దేశం. ఆఫ్ఘనిస్తాన్ తో పోలిస్తే ఇరాన్ 3 రెట్లు పెద్దది. దాదాపు 16 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఉంటది అనమాట. ఇరాన్ చాలా పెద్దది. అలాంటి దేశంలో పోయి పట్టు సాధించడం అనేది సాధ్యం కాదు. ఇరాక్ లోనే సాధ్యం కాలేదు. ఇరాక్ కంటే కూడా 2.5 రెట్లు ఇరాన్ పెద్దది. సో కాబట్టి గ్రౌండ్ లెవెల్లో పోయి చేయడం సాధ్యం కాదు. మూడవ ఎలిమెంట్ ఏంటి? మిలిటరీలో తిరుగుబాటు రావాలి. కానీ ఇప్పుడు ఇరాన్ లో మనం చూస్తే మిలిటరీలో తిరుగుబాటు వచ్చే పరిస్థితి లేదు. కంప్లీట్ గా IRGC కంట్రోల్లో ఉంది. కాబట్టి ఏ రకంగానూ అక్కడ అమెరికా అనుకున్నట్టుగా చేసే పరిస్థితి లేదు. సో ఇరాన్ కున్న అనుకూలతలు ఏంటి అని చూసినప్పుడు ఇరాన్కి ఫస్ట్ జాగ్రఫీ. ఎందుకంటే మొత్తం ప్రపంచంలోనే బలమైన జాగ్రఫీ ఉన్న దేశాల్లో ఇది కొండలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవి నేచురల్ అడ్డంకులుగా ఉంటాయి. రెండోది వాళ్ళకి మొత్తం జాగ్రఫీలో వాళ్ళకి పట్టు ఉంటుంది, కానీ అమెరికా సైనికులకి అంత పట్టు ఉండదు. అక్కడ పోయి గ్రౌండ్ లెవెల్లో పోరాడలేరు. ఎయిర్ ఫేర్ వారు చేయాలి, అది ఎక్కువ కాలం జరగదు. కాబట్టి ఆ రకంగా అడ్డుకోవడానికి ఇరాన్ కు బలం ఉంది. రెండోది ఏంటంటే ఇరాన్ కి హెర్మోజ్, స్టేట్ ఆఫ్ హెర్మోజ్ ఉంది. అంటే ప్రపంచంలో ముఖ్యంగా గల్ఫ్ లో ఉండే ఆయిల్ చైనాకి, జపాన్ కి, ఇండియాకి రావాలంటే ఈ హెర్మోజ్ జలసంధి ద్వారా రావాలి. అది ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. వీళ్ళు అఫిషియల్ గా క్లోజ్ చేయలేదు, కానీ అక్కడ పోయి అటాక్స్ అవన్నీ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఏమైపోయింది, షిప్పుల మీద ఇన్సూరెన్స్ కాస్ట్ పెరిగిపోయింది. షిప్పులు ఆగిపోయినాయి. దాదాపు 150 షిప్పులు, కార్గో షిప్పులు ఆగిపోయినాయి. అక్కడ ప్రపంచవ్యాప్తంగా 20% ఆయిల్ అక్కడ నుంచి వస్తుంది. అట్లాగే LNG, లిక్విడ్ నేచురల్ గ్యాస్, ఏదైతే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ కూడా 20-25% అక్కడ నుంచే రావాలి. మొత్తం ప్రపంచ ట్రేడ్ లో. అందులో ఇండియాకి అయితే 40-50% అక్కడ నుంచే వస్తుంది. ఇండియా మొత్తం దిగుమతి, ఆయిల్ దిగుమతుల్లో. సో ఆ రకంగా ఇప్పుడు ఇరాన్ అది బిగిస్తే మొత్తం ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది. రేట్లు పెరిగిపోతుంది, GDP పెరిగిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. కాబట్టి ఇరాన్ ని దెబ్బ కొట్టాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక సంక్షోభాన్ని ఇరాన్ తీసుకురాగలుగుతారు. వాళ్ళకున్న కీ అసెట్స్ అవి ఉన్నాయి. అట్లాగే వాళ్ళ ఆర్మీ విషయానికి వస్తే ఇరాన్ ఆర్మీని తక్కువ అంచనా వేయలేం. ప్రపంచంలోని 16వ ర్యాంక్ ఉంది ఇరాన్ ఆర్మీకి. ఇరాన్ ఆర్మీలో మనకి ప్రధానంగా మెయిన్ ఆర్మీ వచ్చి అర్తేష్ అంటారు. అర్తేష్ అంటే రెగ్యులర్ ఆర్మీ. వీళ్ళు దాదాపు 3,50,000 మంది ఉన్నారు. అది కాకుండా IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, వీళ్ళు 2 లక్షల మంది పైన ఉన్నారు. వీళ్ళు ఏంటంటే బాగా ఎఫిషియెంట్ వార్ఫేర్, రకరకాల సైబర్ వార్ఫేర్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, తర్వాత ప్రాక్సీలు అంటారు. ప్రాక్సీలు అంటే పక్క దేశాల్లో లెబనాను, సిరియా, ఇరాక్, పాలస్తీనా, యెమెన్ ఇలాంటి దేశాలంతా కూడా వీళ్ళు రెసిస్టెన్స్ ఆఫ్ ప్రాక్సీస్ అని ఒక దీన్ని ఏర్పాటు చేసి, రెసిస్టెన్స్ ఆఫ్ యాక్సిస్ అంటారు. వీళ్ళ ప్రాక్సీస్ వాళ్ళు అంటే హెజ్బుల్లా కావచ్చు, లేకపోతే హమాస్ కావచ్చు, హౌతీలు కావచ్చు, ఇట్లా ఇస్లామిక్ రెవల్యూషనరీస్ కావచ్చు, వీళ్ళందరికీ ట్రైనింగ్ అవన్నీ ఇచ్చేది కూడా IRGC అనేది చూసుకుంటది. ఇది కాకుండా వాళ్ళకి బస్జిత్ అంటారు. బస్జిత్ అనేది పారామిలిటరీ ఫోర్స్ అన్నమాట. సో పారామిలిటరీ ఫోర్స్ కూడా వాళ్ళకి బలంగానే ఉంది. వాళ్ళు కూడా ఒక 2 లక్షల మంది ఉన్నారు. అది కాకుండా కడ్స్ ఫోర్స్ అంటారు. కడ్స్ ఫోర్స్ అంటే ఎలిట్ ఫోర్స్. సో వీళ్ళు మనకి మొసాద్ ఇలాంటి సంస్థలతో పోల్చదగిన ఫోర్సెస్ అన్నమాట. ఇలాగా ఓవరాల్ గా యాక్టివ్ మిలిటరీ ఫోర్స్లే 6.5 లక్షల వరకు ఉన్నారు. అది కాకుండా రిజర్వ్ ఇవన్నీ కానీ తీసుకుంటే 10 లక్షల మంది పోరాడగలిగిన మిలిటరీ సైన్యం ఉంది. పైగా వాళ్ళకి యుద్ధాల్లో ఆరితేరిన వాళ్ళు. వాళ్ళకి నిరంతరం యుద్ధాలు, ఇరాక్ తో యుద్ధం జరిగింది, సిరియాతో వచ్చింది, ఆ తర్వాత ఇజ్రాయెల్ తో ఉంది. సో యుద్ధాల్లో ఆరితేరిన సైన్యం, స్ట్రాంగ్ సైన్యం వాళ్ళకి ఉంది. దాంతో పాటు వాళ్ళని మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు ఇరాన్ లో. మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అంటే లేయర్స్ గా ఉంటది. అంటే నువ్వు ఒక తలం చంపేసినా కూడా మిగతా బాడీ అంతా కూడా పనిచేస్తూనే ఉంటది. సో నువ్వు ఒక మెయిన్ కమాండ్ ని చంపేసాము కదా, టాప్ హెడ్ అంతా చంపేసామంటే అయిపోవడానికి.
ఎక్కడికక్కడ అవి పనిచేస్తుంటాయి. ఉమ్, అటువంటి ఒక అసిమెట్రిక్ వార్ఫేర్ సిస్టాన్ని డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. ఉమ్, సో రెండోది ఏంటంటే లాస్ట్ ఇయర్ జూన్ లో వీళ్ళు 12 రోజుల యుద్ధం తర్వాత ఉమ్, ఈ మిలిటరీని చాలా మోడర్నైజ్ చేశారు. దాదాపు $10 బిలియన్ వాళ్ళు 2026 లో బడ్జెట్ కేటాయించారు. ఉమ్, అంటే 145% పెంచారు డిఫెన్స్ బడ్జెట్. వాళ్ళకి మన దేశం ఎకనామిక్ గా క్రైసిస్ ఉన్నప్పటికీ ఉమ్, వాళ్ళకి తెలిసి ఇది మళ్ళీ వస్తుంది వార్ అని. ఉమ్, సో ఆ వార్ లో గుణపాఠాలు నేర్చుకునే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ గా వాళ్ళు అన్ని చేశారు. రెండోది ఏంటంటే వాళ్ళ దేశంలో ఇప్పుడు మిసైల్స్ ఇవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ ఉంది, అన్నిటికీ అమెరికా మీద, ఫ్రాన్స్ మీద, యూకే మీద డిపెండ్ అవ్వాలి. ఉమ్, కానీ వీళ్ళు కొంతవరకే రష్యా, చైనా నుంచి తీసుకుంటున్నారు, కానీ మాక్సిమం వీళ్ళే తయారు చేసుకుంటున్నారు. ఉమ్. డ్రోన్స్ అన్ని వాళ్ళ కూడా సోర్సెస్ అన్ని లో వాళ్ళే. కాస్ట్ వార్ఫేర్ అన్నమాట. ఉమ్, సో అన్ని ఒక 1 month లో 100 షార్ట్ రేంజ్ మిసైల్స్ తయారు చేయగలిగిన కేపబిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి. ఉమ్, కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున స్టాక్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. రెండోది వాళ్ళకి అండర్ గ్రౌండ్ నెట్వర్క్ బలంగా ఉంది. కొండల్లో మనం కానీ కొన్ని వీడియోలు చూస్తే కొండల్లో లోపల చాలా Underground. విశాలమైన కొన్ని అవును. వందల మిసైల్స్ ని వాళ్ళు దాచిపెట్టగలిగారు. లేయర్స్ ఉంటాయి కొండల్లో కూడా. ఉమ్, సో అటువంటి టన్నెల్స్ ఇవి వాళ్ళు తూవి పెట్టుకొని ఉన్నారు. వాళ్ళ ఆ నెట్వర్క్ ని బ్రేక్ చేయడం కష్టం. వాటిని మిసైల్ సిటీస్ అంటారు. ఓకే. అంటే కొన్ని చోట్ల మిసైల్స్, కొన్ని వేల మిసైల్స్ దాచిపెట్టగలిగి వాటిని మిసైల్ సిటీస్ అని కూడా చెప్తారనమాట. సో ఆ నెట్వర్క్ బలంగా ఉంది. ఉమ్, మూడో ఇంకొక అంశం ఏంటంటే పీపుల్, ప్రజలు కూడా ఆల్రెడీ వాళ్ళు నియంతృత్వంలో నిరంతరం కష్టాల్లో పోరాడుతున్నారు కాబట్టి కష్టాలు అనేవి కొత్త కాదు. రెండోది వాళ్ళకి రిలీజియన్ ఏం చెప్తుంది, నువ్వు మార్తైర్గా మారితే గొప్ప, అది నీకు పారడైజ్ దొరుకుతుందని చెప్తుంది. చిన్నప్పటి నుంచి అది నేర్పిస్తుంది వాళ్ళకి. ఉమ్, కాబట్టి అందరూ కూడా చనిపోవడానికి ఊళ్ళో అవుతుంటారు. నేను దేశం కోసం చనిపోతాను, మతం కోసం చనిపోతాను అనే ఒక స్పిరిట్ వాళ్ళకు ఉంటుంది. ఆ స్పిరిట్ జీతం తీసుకొని పనిచేసే సైనికులకు ఉండదు. మతం ఇచ్చే ఒక స్పిరిట్ ఏదైతే ఉంటుందో ఆ రిలీజియస్ స్పిరిట్ అనేది వాళ్ళకి బలంగా పనిచేస్తుంది. తర్వాత వాళ్ళకి ప్రాక్సీస్ ఉన్నారు. వాళ్ళకి ఏ దేశం కూడా గట్టిగా ముందుకు సపోర్ట్ చేయట్లేదు ఇప్పటికి కూడా, కానీ వాళ్ళ ప్రాక్సీస్ ఉన్నారు. అదే లెబనాన్ లో హెజ్బుల్లాస్ ఆల్రెడీ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నారు. హౌతీలు అక్కడ రెడ్ సీ, అక్కడ నుంచి కూడా ఆయిల్ వెళ్ళాలి, అక్కడ కూడా ఆపితే చాలా ఎకనామిక్ క్రైసిస్ లోకి వెళ్తుంది. సో వాళ్ళకి ప్రాక్సీస్ కూడా, సిరియాలో కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంది. ఇలాగా ప్రాక్సీస్ బలంగా ఉన్నారు. అట్లాగే ఇండైరెక్ట్ గా వాళ్ళకి చైనా, ముఖ్యంగా జామర్ సిస్టమ్ ఈసారి బాగా ఉపయోగపడింది. అందుకనే మన కువైట్ లో వీళ్ళు రాడార్ వ్యవస్థను దెబ్బతీయగలిగారు. దాదాపు అది 9,000 కోట్ల ఎంతో ఉంది, 5,000 కోట్ల రాడార్ సిస్టమ్. అది దాన్ని జామ్ చేసి అది 5,000 కిలోమీటర్ల దూరంలో ఉంటే కూడా పసిగట్టగలిగిన క్యాపబిలిటీస్ ఉంది అమెరికా. దాని వీళ్ళు ఎలా కొట్టారు, ఒక డ్రోన్ తో కొట్టారు. అంటే ముందుగా జామర్ సిస్టమ్ ను ఉపయోగించి దాని క్యాపబిలిటీస్ ని జామ్ చేసేసి, తర్వాత జామ్ చేసినాక ఏముంది, అది పసిగట్టదు కదా, డ్రోన్ తో అటాక్ చేసేవారు. సో అంత టెక్నికల్ గా కూడా ముఖ్యంగా ఇది ఉంది. అట్లాగే చైనా సర్వైలెన్స్ టెక్నాలజీ, అంటే అమెరికా అవి ఏవేవి ఎక్కడ ఉన్నాయి, వాటి పొజిషన్ ఏంటి, మొత్తం వీళ్ళకి అందిస్తుంది చైనా. అమెరికా కంటే కూడా కొన్ని విషయాల్లో అడ్వాన్స్డ్ గా ఏఐలో కానీ వీటిలో. కాబట్టి ఇరాన్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు. పైగా 9 కోట్ల పాపులేషన్ ఉన్న ఇరాన్ ని నేను రాత్రికి రాత్రి ఖతం చేస్తానంటే అది పెద్ద జోకు తప్ప అంతకంటే ఏం జరగదు. ఖతం అనేది చేయలేని పరిస్థితి ఉంది. అందుకనే మళ్ళీ కూడా ఒక మాట అన్నాడు ట్రంప్, ఇది 4 వారాల పాటు యుద్ధం ఉంటదని. 4 కాదు, 40 వారాలైనా, 4 ఏళ్ళైనా ఇరాన్ ని జయించలేము. అది మెల్లగా అది సర్వైవ్ అవుతూనే ఉంటది. కాక్రోచ్ లాగా అది చంపడం కష్టం అని నేను చెప్పే మాట కాదు. ఇది అమెరికాలో ఉండే స్ట్రాటజిక్ వార్ ఎక్స్పర్ట్లే, వాళ్ళ వీడియోలు చూస్తే మనకి అర్థమవుతుంది. ఇరాన్ అనేది సర్వైవల్ అవుతూనే ఉంటది, కాకపోతే దాని కష్టాలు ఉంటాయి. కానీ యుద్ధం అనేది మొదలైనాక ఆ దేశం అంతా కూడా నేషనలిజం అనేది పెరుగుతుంది, దేశభక్తి పెరుగుతుంది వాళ్ళకి. వాళ్ళ మెయిన్ ఎనిమి ఇప్పుడు అమెరికా అయిపోతుంది. మన సమస్యలు మళ్ళీ చూసుకుందాం ముందు. అంతే కదా, ఇంట్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, పక్కింటోడు వచ్చి కొట్టినప్పుడు వాడి సంగతి చూసి మళ్ళీ మన సంగతి చూసుకుంటూ ఉంటారు. సో అలాగా పెరుగుతుంది. రెండోది వీళ్ళకి ఇంకా ఒక నియంతృత్వం అనేది ఇంకా కఠినంగా మారుతుంది, పౌరుషం అనేది కఠినంగా మారిపోతుంది. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇరాన్ ని కంప్లీట్ గా వీళ్ళు నాశనం చేయడం కానీ ఇంకోటి చేయలేరు. మరోవైపు ఏంటంటే గల్ఫ్ దేశాల ప్రెజర్ కూడా అమెరికా మీద పెరుగుతా ఉంది రోజు రోజుకి. అది కూడా ఇరాన్ స్ట్రాటజీ సక్సెస్ అయింది. కాబట్టి ఏ రకంగా చూసినా ట్రంప్ ఒక రోజుల్లో ఇరాన్ ని ఖతం చేయడం,
కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది సాధ్యమైతే ఇంపాసిబుల్ కాదు. అనుకోవచ్చు. సార్ మీరు అన్నట్టుగా ఇప్పుడు అంటే లాంగ్ డిస్టెన్స్ మిసైల్స్ అన్నారు కదా, కొన్ని వేల కిలోమీటర్. ఆ, సో అవి ఇరాన్ కి Missile. ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పటి వరకు లేదు, లేదా? ఇప్పటి వరకు లేదు. కానీ 2035కి వస్తుందని ట్రంప్ అంటున్నాడు. సూన్ అని. Coming దాన్ని soon. డిస్టర్బ్ చేయడానికి మేము వెళ్తున్నామని, డిస్ట్రాయ్ చేయడానికి అచ్చచ్చా. వెళ్తున్నామని కూడా ట్రంప్ చెప్పిన ఆబ్జెక్టివ్స్ లో అది కూడా ఒకటి, ఓకే, మిసైల్స్ డిస్ట్రక్షన్. థ్యాంక్ యూ.